మీడియా మిత్రులకు, ఇక్కడ వేదికను అలంకరించిన ప్రజా సంఘాలు, మన సిపిఐ నాయకులకు, మా మిత్రులకు, పొద్దుటూరు ఓటరు మహర్షులకు అందరికీ నమస్కరించుకుంటూ, మనము దేశంలో నరేంద్ర మోడీ పాలన 10 ఏళ్ళుగా చూస్తున్నాం. నల్ల చట్టాలు తెచ్చి ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులంతా అమ్మేస్తున్నారు అని మోడీ ప్రభుత్వం చూసినాం. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అటు తెలుగుదేశం, ఇటు వైపాక ప్రభుత్వం అధిక ధరలను పెంచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విభజన హామీలు ఏ ఒక్కటి సాధించలేకపోయి ప్రజలను మోసం చేసినారు. ప్రజలను మేము ఒక్కటే అడుగుతున్నాం, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్య తీర్చలేకుండా మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఉద్యోగ అవకాశాలు, మనం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రాజెక్టులు వస్తాయి, మనం అన్ని విధాల మేలు జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, పరిపాలన బాగుంటుంది. అలాగే ఈ కడప జిల్లాలో వైఎస్ షర్మిల గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు. ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి కాంగ్రెసే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్గా ఉన్నది రాష్ట్రంలో. ఈ విభజన కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులంతా వైఎస్ఆర్లో చేరి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా పడింది. వాస్తవమే. విభజన కారణంగా దూరం పెట్టినారు, ప్రజలు శిక్షించినారు. ఆ శిక్ష పడినది మనకు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మేలుకొని ఓటు అనేది ఆయుధం. రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి మన ఓటు, విలువైన ఓటు, ఏ పార్టీ ఉంటే మన భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే ఆర్థికంగా నల్ల చట్టాల వల్ల మనం ఎక్కడో వెళ్ళిపోయినాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపాలని మేము కోరుకుంటూ, ముఖ్యంగా నాకు కూడా ప్రజల ఆశీస్సులు అందరికీ కావాలి. ఒక సామాన్యునికి ఇప్పుడు ఉండే రాజకీయ పరిస్థితుల్లో, బలవంతులు పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు మన షర్మిలమ్మ గారికి, మన పెద్దలు పూజ్యులు తులసిరెడ్డి గారికి, నా మీద ఆశించిన మా ప్రేమాభిమానులు చూపించిన ప్రజలు, సర్వేలో కూడా పేదోడైనా మంచోడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చినందుకు మా పార్టీ నాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి నేను అభ్యర్థి అయినానంటే మీకు సేవ చేసేదానికి. కాబట్టి మీరు సామాన్య వ్యక్తిని కాబట్టి మీరు నన్ను ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి గెలిపించవలసిగా కోరుకుంటూ, 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి, ఎమ్మెల్యేలకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను.